పరమ పవిత్రమైన ధనుర్మాసం. ధనుర్మాస వ్రతం ఎన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేము. పెళ్లి కాని ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా ఆ వ్రతం చేస్తే యోగ్యమైన జీవిత భాగస్వాముల్ని తీసుకొచ్చేస్తుంది. అలాగే సంతానం లేని వాళ్ళు ఆ నెల రోజులు వ్రతం నిష్ఠగా చేస్తే సంతానం కలిగి తీరుతుంది. అలాగే దరిద్రంతో బాధపడే వాళ్ళు చేస్తే కనుక సంపదలు పొందుతారు. అందుకే ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీవ్రతం అని పిలుస్తారు. దానికి ఇంకొక పేరు అనమాట. అన్నిటికన్నా కూడా అతి గొప్ప ఫలితం ఏమిటి అంటే, కొంతమంది భగవత్ విరహంతో నలిగిపోతూ కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు తీయడాలనే మాటలు లేవు. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే. అసలు ఇంకా నేను పరమ